హాయ్ ఫ్రెండ్స్, ఈ క్లాస్లో మనం ధ్యాన అనే వ్యాప్ని వచ్చేసి ప్రజెంట్లో జరుగుతున్న పనులు, అలాగే గతంలో జరుగుతూ ఉన్న పనులు, రేపు జరుగుతూ ఉన్న పనుల గురించి హిందీలో ఎలా మాట్లాడాలనేది నేర్చుకోబోతున్నాం. మనం ధ్యాన అనే వ్యాప్ని చాలా సందర్భాల్లో యూజ్ చేస్తూ ఉంటాం. ధ్యాన అంటే ఏంటి? ఇవ్వటం. ధ్యాన అంటే ఇవ్వటం. నేను ఇస్తూ ఉన్నాను, అతడిస్తూ ఉన్నాడు, వారిస్తూ ఉన్నారు అంటే ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్న పనుల గురించి మాట్లాడుతూ ఉంటాం. అలాగే గతంలో నిన్న, మొన్న, లాస్ట్ వీక్ అప్పుడు జరుగుతున్న పనుల గురించి కూడా మాట్లాడుతూ ఉంటాం. అంటే నువ్వు మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను డబ్బులు ఇస్తూ ఉంటిని అంటే డబ్బులు ఇస్తూ ఉన్నాను. రెండు యాక్షన్స్ జరుగుతూ ఉన్నప్పుడు మనం ఎలా మాట్లాడాలనేది నేర్చుకోబోతాను. అలాగే భవిష్యత్తులో ఏదైనా ఒక పని జరుగుతూ ఉంటుంది అని చెప్పడానికి కూడా హిందీలో ఎలా మాట్లాడాలనేది నేర్చుకోబోతున్నాం. సో మనం ఇక్కడ గమనించినట్టయితే 3 కాలాల్లో జరుగుతూ ఉన్న పనుల గురించి మాట్లాడడం నేర్చుకుంటున్నాం. ఇక్కడ ఫస్ట్ ఇప్పుడు జరుగుతూ ఉన్న పనులు అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనుల గురించి నేర్చుకోబోతున్నాం. సో నేనిప్పుడు ఇస్తూ ఉన్నాను అంటే నేనిప్పుడు ఇస్తూ ఉన్నాను. మే ఆప్ దే రహా హూం. మే అంటే నేను, అబ్ అంటే ఇప్పుడు, దేనా అంటే ఇవ్వటం, దే రహా హూం ఇస్తూ ఉన్నాను. మే అబ్ దే రహా హూం నేనిప్పుడు ఇస్తూ ఉన్నాను. ఇక్కడ ఫీమేల్ అయితే ఎలా ఉంటుంది? మే అబ్ దే రహీ హూం. దే రహీ హూం నేనిప్పుడు ఇస్తూ ఉన్నాను. ఇలా మేల్ ఫీమేల్ డిఫరెంట్గా మాట్లాడవచ్చు. అలాగే నిన్న లేదా మొన్న, గతంలో, లాస్ట్ వీక్ ఇలా జరిగిపోయినటువంటి టైం తీసుకున్నట్టయితే అప్పుడు ఇస్తూ ఉంటిని ఇలా చెప్పాలనుకున్నట్టయితే నేను నిన్న ఇస్తూ ఉంటిని. మే కల్ దే రహాతా. మే కల్ నేను నిన్న, దే రహాతా ఇస్తూ ఉంటిని. మే కల్ దే రహాతా నేను నిన్న ఇస్తూ ఉంటిని. ఇక్కడ ఫీమేల్ తీసుకున్నట్టయితే మే కల్ దే రహీతి. నేను నిన్న ఇస్తూ ఉంటిని. దే రహాతా దే రహీతి ఇలా మాట్లాడవచ్చు. ఇలా కాకుండా రేపు ఇస్తూ ఉంటాను అంటే భవిష్యత్తులో ఏదైనా ఒక పని చేస్తూ ఉంటాను అని చెప్పాలనుకున్నట్టయితే ఇక్కడ మనం గమనించవచ్చు. నేను రేపు ఇస్తూ ఉంటాను. మే కల్ దే రహా హోంగా. మే కల్ నేను రేపు, దే రహా హోంగా ఇస్తూ ఉంటాను. మే కల్ దే రహా హోంగా నేను రేపు ఇస్తూ ఉంటాను. ఇక్కడ గాల్ తీసుకున్నట్టయితే మే కల్ గి నేను రేపు ఇస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తూ ఉన్నంతసేపు అర్థమవుతున్నట్టుగా ఉంటుంది, వచ్చినట్లుగానే ఉంటుంది. మాట్లాడేటప్పుడు మళ్ళీ తప్పులు వస్తూ ఉంటాయి. సో అక్కడ అలా తప్పులు రాకుండా ఉండాలంటే మనం ఎక్కువగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. సో మనం వీలైనంత వరకు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. నెక్స్ట్ మనం హమ్ అనే సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే హమ్ అంటే ఏంటి? మేము లేదా మనము. ఇక్కడ ప్రజెంట్లో గమనించినట్టయితే మేమిప్పుడు ఇస్తూ ఉన్నాము. మేము ఇప్పుడు ఇస్తూ ఉన్నాము. హమ్ అబ్ దే రహే హే. హమ్ అంటే మేము లేదా మనము, అబ్ అంటే ఇప్పుడు, దే రహే హే ఇస్తూ ఉన్నాము. ఇక్కడ మనం కావాలనుకున్నట్టయితే ఒక ఆబ్జెక్ట్ కూడా తీసుకుని మాట్లాడవచ్చు. అంటే మేమిప్పుడు డబ్బులు ఇస్తూ ఉన్నాము. హమ్ అబ్ పేసే దే రహే హే. ఇలా మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తీసుకుని కూడా ప్రాక్టీస్ చేయవచ్చు. నెక్స్ట్ ఫీమేల్గా తీసుకున్నట్టయితే మేమిప్పుడు ఇస్తూ ఉన్నాము అంటే హమ్ అబ్ దే రహీ హే. హమ్ అబ్ దే రహీ హే ఇస్తూ ఉన్నాము. నెక్స్ట్ పాస్ట్లో గమనించినట్టయితే మేము నిన్న ఇస్తూ ఉంటిమి. ఎప్పుడు? నిన్న ఇస్తూ ఉంటిమి. సో హమ్ కల్ దే రహేతే. హమ్ కల్ మేము నిన్న, దే రహేతే ఇస్తూ ఉంటిమి. హమ్ కల్ దే రహేతే మేము నిన్న ఇస్తూ ఉంటిమి. ఇక్కడ గాల్స్ తీసుకున్నట్టయితే హమ్ కల్ దే రహీతి. హమ్ కల్ దే రహీతి మేము నిన్న ఇస్తూ ఉంటిమి. సో ఇక్కడ నిన్న జరుగుతూ ఉన్న పనులు కాబట్టి, నిన్న ఇస్తూ ఉంటిమి కాబట్టి దే రహేతే, దే రహీతి ఇలా యూజ్ చేస్తున్నాం.
నెక్స్ట్ ఫ్యూచర్ గమనించినట్టయితే అంటే భవిష్యత్తులో చేస్తూ ఉంటాము. ఇలా చెప్పాలనుకున్నట్టయితే మేము రేపు ఇస్తూ ఉంటాము. హమ్ కల్ దే రహే హోంగే. హమ్ కల్ మేము రేపు, దే రహే హోంగే ఇస్తూ ఉంటాము. హమ్ కల్ దే రహే హోంగే మేము రేపు ఇస్తూ ఉంటాము. ఇక్కడ గర్ల్స్ తీసుకున్నట్టయితే మేము రేపు ఇస్తూ ఉంటాము. హమ్ కల్ దే రహీ హోంగి. హమ్ కల్ దే రహీ హోంగి మేము రేపు ఇస్తూ ఉంటాము. నెక్స్ట్ మనం తుమ్ అనే సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే తుమ్ అంటే ఏంటి? నువ్వు లేదా మీరు. ఇక్కడ గమనించినట్టయితే నువ్వు ఇప్పుడు ఇస్తూ ఉన్నావు. నువ్విప్పుడు ఇస్తూ ఉన్నావు. తుమ్ ఆప్ దే రహే హో. తుమ్ నువ్వు, అబ్ ఇప్పుడు, దే రహే హో ఇస్తూ ఉన్నావు. తుమ్ ఆప్ దే రహే హో నువ్విప్పుడు ఇస్తూ ఉన్నావు. ఇక్కడ గాల్ అయితే ఎలా ఉంటుంది? దే రహీ హో. దే రహీ హో ఇస్తూ ఉన్నావు. ఇలా మాట్లాడవచ్చు. నెక్స్ట్ మనం పాస్ట్కి సంబంధించిన సెంటెన్సెస్ తీసుకున్నట్లయితే నువ్వు నిన్న ఇస్తూ ఉంటివి. నువ్వు నిన్న ఇస్తూ ఉంటివి. సో తుమ్ కల్ దే రహే తే. తుమ్ కల్ దే రహే తే నువ్వు నిన్న ఇస్తూ ఉంటివి. దే రహే తే ఇస్తూ ఉంటివి. ఇక్కడ గాల్ తీసుకున్నట్టయితే తుమ్ కల్ దే రహీ థీ. తుమ్ కల్ దే రహీ థీ నువ్వు నిన్న ఇస్తూ ఉంటివి. సో దే రహే తే, దే రహీ థీ ఇలా మాట్లాడవచ్చు. నెక్స్ట్ మనం ఫ్యూచర్ గమనించినట్టయితే నువ్వు రేపు ఇస్తూ ఉంటావు అంటే రేపు జరుగుతూ ఉంటుంది. ఒక యాక్షన్ రేపు జరుగుతూ ఉంటుంది. సో నువ్వు రేపు ఇస్తూ ఉంటావు. తుమ్ కల్ దే రహే హోగే. తుమ్ కల్ నువ్వు రేపు, దే రహే హోగే ఇస్తూ ఉంటావు. తుమ్ కల్ దే రహే హోగే నువ్వు రేపు ఇస్తూ ఉంటావు. నెక్స్ట్ గాల్ తీసుకున్నట్టయితే తుమ్ కల్ దే రహీ హోగి. నువ్వు రేపు ఇస్తూ ఉంటావు. ఇలా మాట్లాడవచ్చు. నెక్స్ట్ మనం ఆప్ అనే సబ్జెక్ట్ తీసుకున్నట్టయితే ఆప్ అంటే ఏంటి? మీరు లేదా తమరు. సో మనం ఇక్కడ గమనించినట్టయితే మీరిప్పుడు ఇస్తూ ఉన్నారు. ఆప్ ఆప్ దే రహే హే. ఆప్ ఆప్ దే రహే హే మీరిప్పుడు ఇస్తూ ఉన్నారు. ఇక్కడ ఫీమేల్ అయితే ఎలా ఉంటుంది? మీరిప్పుడు ఇస్తూ ఉన్నారు. ఆప్ ఆప్ దే రహీ హే. దే రహీ హే ఇస్తూ ఉన్నారు. ఇలా చెప్పవచ్చు. నెక్స్ట్ మనం పాస్ట్లో తీసుకున్నట్టయితే మీరు నిన్న ఇస్తూ ఉంటిరి. మీరు నిన్న ఇస్తూ ఉంటిరి. ఆప్ కల్ దే రహే తే. ఆప్ కల్ మీరు నిన్న, దే రహే తే ఇస్తూ ఉంటిరి. సో ఫీమేల్ అయితే ఎలా ఉంటుంది? ఆప్ కల్ దే రహీ థీ మీరు నిన్న ఇస్తూ ఉంటిరి. ఇక్కడ తీ మీద ఒక డాట్ వస్తుంది. ఎందుకంటే రెస్పెక్ట్ కాబట్టి మనం దే రహీ థీ ఇలా యాడ్ చేస్తూ మాట్లాడాలి. సో ఫ్యూచర్ గమనించినట్టయితే మీరు రేపు ఇస్తూ ఉంటారు. భవిష్యత్తులో అంటే రేపు మీరు ఇస్తూ ఉంటారు. ఆప్ కల్ దే రహే హోంగే. ఆప్ కల్ మీరు రేపు, దే రహే హోంగే ఇస్తూ ఉంటారు. ఆప్ కల్ దే రహే హోంగే మీరు రేపు ఇస్తూ ఉంటారు. ఇక్కడ ఫీమేల్ అయితే ఆప్ కల్ దే రహీ హోంగి. దే రహీ హోంగి మీరు రేపు ఇస్తూ ఉంటారు. ఇలా మనం మాట్లాడవచ్చు. ఇక్కడ ఈ సెంటెన్సెస్ అన్నీ కూడా పాజిటివ్ సెంటెన్సెస్ కాబట్టి ఇలా మాట్లాడుతున్నాం. ఒకవేళ మనం నెగిటివ్ మోడల్లో యూజ్ చేయాలనుకున్నట్టయితే అంటే నకారాత్మక సెంటెన్సెస్గా మాట్లాడాలనుకున్నట్టయితే మనకి వ్యాబ్ ముందు నహి యాడ్ చేయాలి. ఇక్కడ గమనించినట్టయితే తుమ్ అబ్ దే రహే హో నువ్వు ఇప్పుడు ఇస్తూ ఉన్నావు. ఇలా కాకుండా నువ్వు ఇప్పుడు ఇస్తూ ఉండటం లేదు అంటే నువ్వు ఇవ్వటం లేదు. ఇలా చెప్పాలనుకున్నట్టయితే తుమ్ అబ్ నహి దే రహే హో నువ్వు ఇప్పుడు ఇవ్వటం లేదు. ఈ నహి అనే వర్డ్ని దే ముందు యాడ్ చేస్తూ మాట్లాడాలి. సో ఇక్కడ ఏ సెంటెన్స్ తీసుకున్నా కూడా మనం నహిని యాడ్ చేసినట్టయితే
ఆ సెంటెన్స్ అనేది నెగిటివ్ సెంటెన్స్గా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ మనం వహ్ అనే సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే వహ్ అంటే ఏంటి? అతడు. సో ఇక్కడ గమనించినట్టయితే అతను ఇప్పుడు ఇస్తూ ఉన్నాడు, అతను ఇప్పుడు ఇస్తూ ఉన్నాడు. వెహ్ అబ్ దే రహా హై, వెహ్ అబ్ అతను ఇప్పుడు దే రహా హై ఇస్తూ ఉన్నాడు. ఆమె తీసుకున్నట్లయితే దే రహీ హై ఇస్తూ ఉన్నది. దే రహా హై దే రహీ హై ఇస్తూ ఉన్నాడు, ఇస్తూ ఉన్నది. అలాగే పాస్ట్కి సంబంధించిన సెంటెన్స్ తీసుకున్నట్లయితే అతను నిన్న ఇస్తూ ఉండెను, అతను నిన్న ఇస్తూ ఉండెను. వెహకల్ దే రహా తా, వెహకల్ అతను నిన్న దే రహా తా ఇస్తూ ఉండెను. ఆమె తీసుకున్నట్లయితే దే రహీ థీ ఇస్తూ ఉండెను. వెహకల్ దే రహీ థీ ఆమె నిన్న ఇస్తూ ఉండెను. నెక్స్ట్ ఫ్యూచర్ గమనించినట్టయితే అతను రేపు ఇస్తూ ఉంటాడు, అతను రేపు ఇస్తూ ఉంటాడు. వెహకల్ దే రహా హోగా, వెహకల్ అతను రేపు దే రహా హోగా ఇస్తూ ఉంటాడు. ఆమె తీసుకున్నట్లయితే దే రహీ హోగి ఇస్తూ ఉంటుంది. సో ఈ సెంటెన్సెస్ అన్నీ కూడా పాజిటివ్ సెంటెన్సెస్ కాబట్టి ఇలా మాట్లాడుతున్నాం. ఇంట్రాగేటివ్ అయితే ఎలా చెప్పాలి? ఈ సెంటెన్సెస్ ముందు క్యా యాడ్ చేయాలి. సో ఇక్కడ గమనించినట్టయితే క్యా వెహ్ అబ్ దే రహా హై అతను ఇప్పుడు ఇస్తూ ఉన్నాడా? ఆమె తీసుకున్నట్లయితే క్యా వెహ్ అబ్ దే రహీ హై ఆమె ఇప్పుడు ఇస్తూ ఉన్నదా? ఇలా మనకి క్యాన్ యాడ్ చేసినట్టయితే క్వశ్చన్గా చేంజ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ మనం వే అనే సబ్జెక్ట్ తీసుకుంటున్నాం. వే అంటే ఏంటి? వారు. సో ఇక్కడ గమనించినట్టయితే వారిప్పుడు ఇస్తూ ఉన్నారు. వే అబ్ దే రహే హే, వే అబ్ వారిప్పుడు దే రహే హే ఇస్తూ ఉన్నారు. వే అబ్ దే రహే హే వారిప్పుడు ఇస్తూ ఉన్నారు. గర్ల్స్ అయితే వే అబ్ దే రహీ హే, దే రహీ హే ఇస్తూ ఉన్నారు. అలాగే పాస్ట్లో గమనించినట్టయితే వారు నిన్న ఇస్తూ ఉంటిరి. ఎప్పుడు? నిన్న ఇస్తూ ఉంటిరి అంటే మేము వచ్చేటప్పుడు ఇస్తూ ఉన్నారు, మేము మాట్లాడుతున్నప్పుడు ఇస్తూ ఉన్నారు. ఇలా మనం మాట్లాడుతూ ఉంటాం కదా. అంటే ఒక యాక్షన్ జరుగుతూ ఉంటుంది, మరొక సైడ్ మరొక యాక్షన్ జరుగుతూ ఉంటుంది. సో వేకల్ దే రహేతే, వేకల్ వారు నిన్న దే రహేతే ఇస్తూ ఉంటిరి. వేకల్ దే రహేతే వారు నిన్న ఇస్తూ ఉంటిరి. అక్కడ ఇస్తున్న వ్యక్తులు గర్ల్స్ అయితే ఎలా ఉంటుంది? వేకల్ దే రహీ థీ వారు నిన్న ఇస్తూ ఉంటిరి. గర్ల్స్ అయితే దే రహీ థీ ఇలా యూజ్ చేస్తూ మాట్లాడవచ్చు. నెక్స్ట్ మనం ఫ్యూచర్ గమనించినట్టయితే వారు రేపు ఇస్తూ ఉంటారు. అంటే మనం రేపు అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు ఇస్తూ ఉంటారు, బుక్స్ ఇస్తూ ఉంటారు, డబ్బులు ఇస్తూ ఉంటారు. అంటే రేపు ఒక యాక్షన్ జరుగుతూ ఉంటుంది. సో రేపు వారు ఇస్తూ ఉంటారు. వేకల్ దే రహే హోంగే, వేకల్ దే రహే హోంగే వారు రేపు ఇస్తూ ఉంటారు. గర్ల్స్ అయితే ఎలా ఉంటుంది? వేకల్ దే రహీ హోంగి, దే రహీ హోంగి ఇస్తూ ఉంటారు. ఇలా మనం మాట్లాడవచ్చు. ఇక్కడ మనం పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి ఇలా మాట్లాడుతూ ఉంటాం. ఇలా కాకుండా వారు రేపు ఇస్తూ ఉంటారా ఇలా మనం ప్రశ్నించాలనుకున్నట్టయితే ఈ సెంటెన్స్ ముందు క్యా యాడ్ చేయాలి. అంటే క్యా వే కల్ దే రహే హోంగే వారు రేపు ఇస్తూ ఉంటారా అంటే వే కల్ దే రహే హోంగే అంటే వారు రేపు ఇస్తూ ఉంటారు. క్యా యాడ్ చేసినట్టయితే క్యా వే కల్ దే రహే హోంగే వారు రేపు ఇస్తూ ఉంటారా. ఇలా కాకుండా మనం డబుల్ హెచ్ క్వశ్చన్ సంబంధించి ఏమి ఇస్తూ ఉంటారు, రేపు వారు ఏమి ఇస్తూ ఉంటారు ఇలా చెప్పాలనుకున్నట్టయితే అంటే ఇలా అడగాలనుకున్నట్టయితే వేకల్ క్యా దే రహే హోంగే వారు రేపు ఏమి ఇస్తూ ఉంటారు. ఇలా మనం ఎక్కడైతే మనం క్వశ్చన్ చేయాలనుకుంటున్నామో ఏదైతే క్వశ్చన్ చేయాలనుకుంటున్నామో ఆ వర్డ్ తీసుకుని అంటే క్యూ, కహా, కైసే, కబ్ ఈ ప్రశ్న పదాలు తీసుకుని వ్యాబ్ ముందు యాడ్ చేస్తూ మాట్లాడాలి.